హాయ్ అండి. సంక్రాంతి ఫెస్టివల్ వచ్చిందంటే మొదటగా గుర్తుకొచ్చేది ఆంధ్ర అనమాట. సో, మన తెలంగాణలో కూడా చాలా బాగా జరుపుకుంటారు. ఎక్కువగా మన సైడ్ అంటే పిండి వంటలు స్పెషల్ అన్నమాట. సో, మేము పంజాబ్‌లో ఉన్నప్పుడు మాకు ఆంధ్ర అక్క వాళ్ళు వేరే ఫ్యామిలీ వాళ్ళ ఫ్రెండ్స్ ఉండే అనమాట. ఒకసారి నేను ఈ సకినాలు వాళ్ళకి రుచి చూపించాను. గుర్తుపెట్టుకొని మరీ ఫోన్ చేసింది. సో, మీ సైడ్ స్పెషల్ పిండి వంటలు సకినాలు పంపించాలని చెప్పేసి. సో, నేనైతే కొరియర్ చేశాననమాట. అండ్ అడిగింది ఇవి ఎలా ప్రిపేర్ చేస్తారని చెప్పేసి. ముందుగా నైట్ బియ్యాన్ని నానబెట్టుకొని మార్నింగ్ వీటిని క్లీన్‌గా కడుక్కోవాలి. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు వీటిని ఆరబెట్టుకొని అవి తడి మీద ఉండగానే పట్టించుకోవాలి. తర్వాత సరిపడా ఉప్పు, నువ్వులు, ఓమ, ఇసుక లేకుండా గాలించి వేసుకోవాలి. నూనెలో వేస్తే బ్లాస్ట్ అవుతుందన్నమాట. తర్వాత సరిపడా వాటర్ వేసి పిండిని కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఇలా మన చేతులతో తిప్పుకుంటూ రౌండ్గా వేసుకోవాలి. ఇవి ఆరిన తర్వాత కాల్చుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇవి వచ్చేసి మనకు 1 మంత్ వరకు అయితే నిల్వ ఉంటాయన్నమాట. ఒకప్పుడు స్నాక్స్ ఏమీ ఉండేవి కాదు, అందుకోసం అని చెప్పేసి ఇంట్లో అమ్మ వాళ్ళు 10 కిలోలు చేసేవాళ్ళంట. ఇప్పుడు 1 కేజీ 2 కేజీస్ చేసుకోవడం ఎక్కువ అన్నమాట. సో, ఈ సకినాలలో మెయిన్ టాస్క్ ఏంటంటే చేత్తో తిప్పుతూ వాటిని రౌండ్గా పోసుకోవడమే. ఇదే మెయిన్ టాస్క్ అనమాట. ఈ అప్పాలు వచ్చేసి నేను ప్రకాశం డిస్టిక్ అయితే పంపించాను. సో, పార్సల్ చేసేటప్పుడు అప్పాలు అయితే విరిగిపోయాయి, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. నా ఫ్రెండ్స్ ఆంధ్ర అక్క వాళ్ళు ఎప్పటి నుండో ఈ వీడియో కావాలని చెప్పేసి అయితే అడుగుతున్నారు అనమాట. ఇన్ని రోజులకు టైం అయితే దొరికింది. అండ్ ఇంట్లో సింగిల్గా ఉన్న వాళ్ళు కూడా ఈ సకినాలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నైట్ 2 గ్లాసెస్ రైస్ని నానబెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని అయితే చేసుకోవచ్చు. చాలా ఈజీ. పిల్లలకు స్నాక్స్ లాగా కూడా పెట్టవచ్చు. ఇందులో ఓమ వేయడం వల్ల పిల్లలకు దగ్గు కూడా లేవదు. బిస్కెట్స్, చిప్స్ ఇచ్చే బదులు ఇలాంటి ఇవ్వడం వల్ల వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.